ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్ళాలని చెబుతారు. గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నేను ఇష్టంతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలనేవి ఉన్నాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వచ్చు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలను పువ్వులను తీసుకువెళితే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయని కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరలోనే నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతిలో 3 సార్లు మోగించాలి. గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టే అవుతుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళితే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలు అయినా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుడిని ధ్యానించి ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతకు ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం, స్నానం వంటివి చేయరాదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలో మాత్రమే చేయాలి. శివాలయంలోనికి అడుగుపెట్టగానే ముందుగా మనం మన నందిని దర్శించుకోవాలి.
దర్శించుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడే కోరుకోండి. ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 లేదా 11 ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా ఎవరు ఇంటికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణాలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణాలైనా చేయాలి. హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే 11 తమలపాకులపైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూతిని ఎదుటిపై ధరించాలి. తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి నాలను తీసుకెళ్ళండి. దేవుని దగ్గర సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీనివాసునికి తులసి ఆకులు అంటే ఎంతో ఇష్టం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించండి. తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం, పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రమందార పూలను 108 మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. అమ్మవారు దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే వినాయకుడి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ చాలా మంచిది. మనసులో కోరికలు నెరవేరుతాయి. తరువాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి. గణేశుడికి ఇష్టమైన 21 గరికెలను సమర్పించండి. కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. తరువాత కళ్ళు మూసుకొని స్వామిని తెలుసుకొని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవుణ్ణి దర్శించుకునే సమయంలో మనసులోని ఇతర ఆలోచనలు రాకూడదు. భగవంతుడి మీద మనసు లగ్నం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతున్నారు. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని, దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని, అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు. నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు
పండితులు సూచిస్తున్నారు. తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.